నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. ఇక ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ధర్నా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. मगर कांग्रेस पार्टी सदन में चर्चा नहीं चाहती है, वो राजनीति चाहती है। आज माननीय प्रधानमंत्री जी ने एक बहुत बड़ी बात कही है। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने स्पष्ट शब्दों में कहा है, बच्चे किसी दल के नहीं होते, छात्र किसी दल के नहीं होते और छात्रों के भविष्य के साथ कोई अगर खिलवाड़ करने की कोशिश करेगा तो उसे छोड़ा नहीं जाएगा, उसे बख्शा नहीं जाएगा। और आज एक ऐतिहासिक निर्णय भी उन्होंने अपने एक्स के माध्यम से सोशल मीडिया में छोड़ा है और वह ऐतिहासिक निर्णय है फास्ट ट्रैक कोर्ट। त्वरित गति से फास्ट ट्रैक कोर्ट खोला जाएगा और पेपर लीक के विषय को उस कोर्ट में लाया जाएगा ताकि जो संगठन, जो व्यक्ति, जो संस्था फास्ट ट्रैक कोर्ट के माध्यम से एक्सपोज होते हैं कि वो लोग पेपर लीक के कारण थे, उन्हें बख्शा नहीं जाएगा, उन्हें त्वरित कार्यवाही करके उनके ऊपर एक्शन होगा। और आज भी माननीय नितिन नवीन जो हमारे अध्यक्ष हैं, उनकी अध्यक्षता में सदन के बाहर बहुत ही ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ అంశంపై అయితే చర్చలకు విపక్షాలు పట్టుబడుతుంటే మరోపక్క అంటే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఎన్డీఏ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఒకవైపు పార్లమెంట్ మాన్సూన్ సెషన్ మొదలై 4 రోజులు అయినప్పటికీ కూడా ప్రతిపక్షాలు టీజేపీ చేసినటువంటి విద్యార్థులు చేస్తున్న ఆందోళన విషయంపైనే ప్రధానంగా ఆ విషయంపై న్యాయం జరగాలి, ఆ డిమాండ్ నెరవేర్చాలన్నటువంటి అంశంపై ఇటు ప్రతిపక్షాలు ప్రధానంగా లోక్సభ రాజ్యసభలో పట్టుబడుతూ స్పీకర్ పై ఇటు రాజ్యసభలో చైర్మన్ పై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరోవైపు చర్చ చేసేందుకు పార్లమెంట్ వేదికగా సిద్ధమని చెప్తున్నారు. అయినా ప్రతిపక్షాలు మాత్రం స్పష్టంగా ఒక హామీ విషయం పైన సీజేపీ చేసినటువంటి డిమాండ్ ను వాళ్ళు పార్లమెంట్ లో లేవనెత్తడం జరుగుతుంది. దీనిపైన ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి విషయంపై ప్రతిపక్షాలు దాంతో పాటు సీజేపీ పేపర్ లీకేజీల పైన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రకటన అనేది సీజేపీ స్పందిస్తూ ఈ కంటి తుడుపు చర్యలు మాకు నడవవు, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి బీజేపీ పట్టుబడడం జరుగుతుంది. ఇంకోవైపు పార్లమెంట్ వేదికగా కూడా ప్రతిపక్షాలు అసలు ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విషయంలో ఆలస్యం చేస్తున్నది, ఇది సరైనది కాదు, నిర్లక్ష్యం అని చెప్పి వారు కూడా విమర్శించడం జరుగుతుంది. విద్యార్థుల కంటే ధర్మేంద్ర ప్రధానే మీకు ముఖ్యమా అని చెప్పి ప్రధానమంత్రిని అభిజిత్ దీప్కే విమర్శించినటువంటి సిచ్యువేషన్ కాసేపు కింద చూడడం జరిగింది. మరోవైపు ప్రధాని ట్వీట్ అనేది విద్యార్థుల భవిష్యత్తుపై క్రూరమైన పరిహాసంగా ఉంది. ఇది అసలు డిమాండ్ నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప ఒక స్పష్టమైన నిర్ణయం మేము చేస్తున్నటువంటి ఆందోళన విషయం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు, దీనిపైన ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్లారు. పేపర్ లీకేజీలు న్యాయపరమైనటువంటి సమస్య కాదు, శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉండాలి, నాయకత్వం వైఫల్యం అనేది ఒప్పుకోవాలి, దీనిపైన వ్యవస్థలోని లోపాలను ఖచ్చితంగా సరిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో ధర్మేంద్ర ప్రధాన్ ను ఖచ్చితంగా బాధ్యత చేసి తప్పించాలని చెప్పి వాళ్ళు జంతర్ మంతర్ లో సీజేపీ డిమాండ్ చేస్తుంది. పార్లమెంట్ వేదికగా కూడా బీజేపీ విద్యార్థులు చేసినటువంటి డిమాండ్ వాళ్ళు ప్రతిపక్షాలు పట్టుబడడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ఇది నిజమైన పరిష్కారం కాదని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి వైపు విద్యార్థులు ఆందోళన చేసినటువంటి బీజేపీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది. భారతదేశంలో ఈ పేపర్ లీకేజీలు
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం వల్ల జరగడం లేదు. విద్యాశాఖ మంత్రి వైఫల్యాల కారణంగా జరుగుతుంది. ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళ్ళాలి. భవిష్యత్తులో విద్యా వ్యవస్థలో స్వచ్ఛతలు తేవాలని చెప్పి ఇటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు బీజేపీతో పాటు ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈ విషయం పైన డిమాండ్ చేయడం జరుగుతుంది. సురేష్, అంటే పార్లమెంటు మాన్సూన్ సెషన్ స్టార్ట్ అయ్యి ఇవాల్టికి 4వ రోజు. 4 రోజుల నుంచి కూడా అంటే గడిచిన 3 రోజులు మనం చూసుకున్నట్లయితే ఒక్క అంశం పైనైనా అసలు కూలంకషంగా చర్చ జరిగిందా? పార్లమెంట్ ఉభయ సభలలో ఎంతసేపటికి వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు కూడా ఉభయ సభలు వాయిదా పడ్డాయి 12 గంటల వరకు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా సింధురా, ప్రతిరోజు 1 నిమిషానికి పార్లమెంట్ సమావేశాలు లోక్సభ రాజ్యసభ నడవ అంటే 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 6 గంటలు ప్రతిరోజు సమావేశాలు జరిగితే దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రజాధనం దీన్ని వృధా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పార్లమెంట్ వేదికగా ఇటు అధికార పక్షం ప్రతిపక్షం ఇరువురు కూడా దీనిపైన కాలయాపనం చేస్తూ నిర్లక్ష్య ధోరణితో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రశ్నోత్తరాల సమయం తప్ప, ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి విషయాలు తప్ప ఇప్పటి వరకు పార్లమెంట్ వేదికగా మాన్సూన్ సెషన్ లో ఒక స్పష్టమైనటువంటి చర్చ కానీ, పార్లమెంట్ కి సంబంధించినటువంటి సజావుగా జరగాల్సినటువంటి అంశాలపైన పార్లమెంట్ బిల్లులు కానీ కూడా చర్చ చేసినటువంటి సందర్భం లేదు. ఒకవైపు ప్రధానమంత్రి ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు తప్ప పార్లమెంట్ వేదికగా చర్చ చేస్తున్నటువంటి అధికార పక్షం ఈ విషయం పైన ఒక స్పష్టంగా పార్లమెంట్ వేదికగా మాట్లాడేందుకు 4 రోజుల సమయం పట్టింది. సోనం వాంగ్చుక్ కలిసేందుకు కూడా 3 రోజుల సమయం తీసుకున్నాక కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు వెళ్లి కేంద్ర మంత్రులు కలిశారు. బీజేపీతో చర్చలు జరిపినప్పటికీ కూడా దాని విషయం పైన డిమాండ్ల పైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునేందుకు ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా భావిస్తూ రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషనే పార్లమెంట్ వేదికగా కనబడుతుంది. ఇటు జంతర్ మంతర్లో విద్యార్థులు చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి విద్యా వ్యవస్థలో మార్పులు అంటే సంస్కరణలు తీసుకురావాలనే విషయంపై వాళ్ళు పట్టుబడుతున్న అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని దాటవేసే ధోరణితో ముందుకెళ్తుంది. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ట్విట్టర్ వేదికగా నడుస్తున్నాయి. దాంతో పాటు పార్లమెంట్ లో ఆఫ్ ద రికార్డ్ అంటే సమావేశాలు బీజేపీ మీటింగ్ ఎన్డీఏ మీటింగ్ లో చెప్పడం జరిగింది తప్ప ఒక చర్చ చేస్తామనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సంబంధించి కిరణ్ రిజిజు మాత్రం స్పష్టంగా చెప్పారు. కానీ చర్చ చేసేందుకు సమయం ఎప్పుడు కేటాయిస్తాం, ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి డిమాండ్స్ కానీ, బీజేపీ చేస్తున్నటువంటి విద్యార్థులు చేస్తున్న డిమాండ్స్ విషయం పైన కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించే దిశగా మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం వెళ్ళలేని పరిస్థితి, నిర్లక్ష్య ధోరణి కనపడుతుంది. ప్రస్తుతం అయితే వాయిదాల పర్వం కొనసాగుతున్న సిచ్యువేషన్ సింధురా. సురేష్, అంటే ఫర్దర్ గా 2 ఉభయ సభలలో ఎలాంటి వాతావరణం ఉండబోతోంది? దాంట్లో వచ్చేసి ప్రధానమైన అంశం నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ అనేది ప్రధానమైన అంశం. ఇంకా ఎన్నో అంశాలు 2 ఉభయ సభలలో కూడా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో. మరి వాటి గురించి చర్చ జరిగే అవకాశం అక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుందా? ఎందుకంటే వాయిదా పడుతూ వస్తుంది కదా సభ. ప్రస్తుతం ఇదే పరిస్థితి మాత్రం కంటిన్యూ అయితే పార్లమెంట్ సమావేశాలు జరిగే ప్రసక్తి కనపడలేదు. లోక్సభ రాజ్యసభలో కూడా నీట్ పేపర్ లీకేజ్ అంశంపైనే ప్రతిష్టంభన నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఇటు బీజేపీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గానీ, ఇటు ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి ట్విట్టర్ వేదికగా వాళ్ళు ఎక్స్ వేదికగా వాళ్ళు సమాచారం ఇస్తున్నారు తప్ప అధికారికమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఒక స్పష్టమైనటువంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళకపోవడం కారణంగా ఇటు జంతర్ మంతర్ల ధర్నా కొనసాగుతుంది. పార్లమెంట్ వేదికగా విపక్షాలు కూడా పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు కూడా ఆందోళన కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. నిర్లక్ష్య ధోరణి కొనసాగినంత వరకు కూడా ప్రశ్నోత్తరాలకు సంబంధించినటువంటి అంశం తప్ప పార్లమెంట్ మాత్రం ఇకపై జరిగేటువంటి ప్రసక్తి కనపట్లేదు. ప్రతిపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు, ఇటు చైర్మన్ రాజ్యసభ చైర్మన్ పోడియం వద్దకు కొనసాగినటువంటి సిచ్యువేషన్ పునరావృతమైనటువంటి అవకాశాలు ఎక్కువగానే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాత్రం ప్రతిపక్షాలు సభ్యుల నిరసనను విమర్శిస్తూ ఆయన సజావుగా సభ జరిగేందుకు అవకాశం కల్పించాలని కోరినప్పటికీ అధికార పక్షం ఒక నిర్ణయం తీసుకొని స్పష్టంగా ముందుకెళ్లేంత వరకు కూడా ఈ సిచ్యువేషన్ ఇలాగే ప్రతిష్టంభన కొనసాగేటువంటి అవకాశం కనపడుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను లోక్సభ రాజ్యసభ వేదికగా అలాగే బీజేపీ విద్యార్థులు జంతర్ మంతర్ వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక రాజకీయ అంశంతో ముడిపడి ఉంది కాబట్టి అధికార పక్షం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతుంది. విద్యార్థుల భవిష్యత్తు విషయం పైన కానీ, విద్యా వ్యవస్థ సంస్కరణల విషయం పైన కానీ, విద్యార్థులు చనిపోయినటువంటి నీట్ కారణంగా పేపర్ లీకేజ్ కారణంగా చేసినటువంటి పరిస్థితుల పైన కానీ కేంద్రం మాట్లాడేందుకు సిద్ధంగా ఉంది. కానీ రాజకీయపరమైన అంశాలు ఇందులో ముడిపడి ఉండడం కారణంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని దాటవేసే దూరంతో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దానికి కారణంగానే ఉభయ సభలు ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెప్తున్నప్పటికీ కూడా వాయిదా పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రతిపక్షాలే ముందస్తు షరతులు పెడుతున్నాయని కేంద్రం ఆరోపిస్తూ విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్న సిచ్యువేషన్ ఇట్లా కనబడితే మాన్సూన్ సెషన్ అంతా కూడా ఇలాంటి పరిస్థితుల పునరావృతం ప్రస్తుతం జరుగుతున్నటువంటి 4 రోజుల సంఘటనలు జరిగితే అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి సింధురా. రైట్, థ్యాంక్ యూ సురేష్.